పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులందరూ కూడా తమ కుమార్తెలు కుమారుల కొరకై పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి యాయీరు వలె ప్రార్థన చేయగలిగితే తప్పనిసరిగా దేవుని యొక్క అద్భుతాలని మన పిల్లల జీవితాలలో చూస్తాం. యాయీరు ఏ విధముగా తన కుమార్తె మరణావస్థలో ఉన్నప్పుడు ప్రభువును ఆశ్రయించాడు, ప్రభువును తన గృహానికి తీసుకొని వెళ్ళాడు, అద్భుతాన్ని పొందుకొని మరణించినటువంటి తన కుమార్తెను సహితము తిరిగి పొందుకోగలిగాడు. ఆ యాయీరు వలె మనము కూడా యేసయ్య సన్నిధికి వెళ్ళగలిగితే, యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే మన పిల్లల జీవితాలలో మనం అద్భుతాలు సృష్టించవచ్చు. ప్రియులారా, ముందుగా చిన్న వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 22 నుండి 23 వరకు మరియు 40-41 వచనములు. యేసు సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిర అధ్యక్షులలో ఒకడగు యాయీరు అనువాడు వచ్చి ప్రభువు పాదములపై పడి, ప్రభువా, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, మీరు వచ్చి ఆ బాలికపై తమ హస్తములను ఉంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని బ్రతిమాలసాగెను. యేసు ఆ బాలిక చెయ్యి పట్టుకొని తలితాకుమి, ఓ బాలిక, లెమ్మని నీతో చెప్పుచున్నాను అని పలికెను. వెంటనే ఆ బాలిక లేచి నడవసాగెను. క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద పిల్లలని తమ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించేవారు మరొకరు ఉండరు. తల్లిదండ్రి తన బిడ్డలను అంతగా ప్రేమిస్తారు. ఈ సత్యాన్ని పిల్లలుగా యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారు, చిన్న వయసులో ఉన్నటువంటి వారు గుర్తించాలి. కొన్ని సందర్భాలలో ఆ పిల్లల విషయంలో కఠినంగా ఉన్నా కానీ తల్లిదండ్రులు అది ప్రేమతోటే, పిల్లల మంచి కొరకే, పిల్లల మేలు కొరకే అని గుర్తించాలి. అదేవిధంగా తల్లిదండ్రులు గుర్తించాల్సింది ఏమిటి అంటే, అన్ని విషయాలు కూడా పిల్లల విషయంలో మనం సరిచేయలేం. అన్ని విషయాలలో కూడా మనం పిల్లలకి పరిష్కారాలు చూపించలేం. కొన్ని మనకు తలకు మించినటువంటివిగా ఉంటాయి. మన వల్ల కావు, మన చేత కాదు, అది మన పరిధిలోనిది కాదు. ముఖ్యంగా పిల్లలు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఈ ఆధునిక ప్రపంచంలో పిల్లల విషయంలో మన వల్ల కానటువంటివి చాలా ఉంటాయి. అటువంటి సందర్భంలో మనము యాయీరు వలె మన బిడ్డలను దేవునికి అప్పగించగలిగితే, యాయీరు వలె మన పిల్లల కొరకై దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించగలిగితే, యాయీరు వలె మనం ప్రభు యొక్క పాదాల మీద పడి వేడుకోగలిగితే, యాయీరు వలె యేసు ప్రభువును మన కుటుంబాలకు ఆహ్వానించుకోగలిగితే మన బిడ్డల జీవితాలలో మనం అద్భుతాలు చూస్తాం. యాయీరు ప్రభువు చెంతకు వెళ్ళి ప్రార్థన చేసిన విధానాన్ని కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేయడానికి, మన జీవితాలలో కూడా తల్లిదండ్రులుగా అలవాటు చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ఆధునిక ప్రపంచంలో చాలామంది పిల్లలు సెల్ ఫోన్ యొక్క వ్యసనానికి బానిసలవుతున్నారు, మాదక ద్రవ్యాల బానిసలవుతున్నారు, తాగుడు, ఇతర వ్యసనాలకి, చెడు స్నేహాల మధ్యలో, నిరాశ నిస్పృహల మధ్యలో యువత కొట్టుమిట్టాడుతుంది. నాకు ఎక్కువగా ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు ఎక్కువ శాతం 70-80% మంది, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి స్వామి, మా బిడ్డలకు మంచి మార్గాన్ని, మంచి భవిష్యత్తుని, మంచి ఉద్యోగాన్ని, మంచి వివాహాలని జరిపేటట్లుగా ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు. ప్రార్థన చేద్దాం. కానీ ప్రథమంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే,
ప్రారంభంలో చెప్పినట్లుగా మన పిల్లల విషయంలో అన్ని విషయాలలో కూడా మనం పరిష్కారాన్ని చూపించలేం. మన వల్ల కాదు, మన పరిధికి మించినటువంటిదిగా ఉంటుంది. యాయీరు జీవితం నుండి మందిరాధ్యక్షుడైనటువంటి యాయీరు తన కుమార్తె మరణావస్థలో ఉండగా తాను ప్రభువు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసిన విధానము నుండి మొదటిగా తల్లిదండ్రులు నేర్చుకోవలసింది ఏమిటి అంటే, మనం ప్రభువు సన్నిధికి వెళ్ళగలగాలి. మన యొక్క కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలలో పిల్లల విషయంలో అవి మన శక్తికి మించినటువంటివి, మన వల్ల అయ్యేవి కావు. అది దేవుడు మాత్రమే చేయగలడు, ఆయనకు మాత్రమే, ఆయన ఆధీనంలో మాత్రమే ఉంది మన పిల్లలకి సహాయం చేయటం అనే సత్యాన్ని మొదటిగా గుర్తించాలి. యాయీరు కుమార్తె అనారోగ్యముతో బాధపడుతుంది. యాయీరు కుమార్తె ప్రాణాపాయ స్థితిలో ఉంది. యాయీరు ఎవరు ఇంతకీ? ఒక మందిరానికి అధ్యక్షుడు. వాక్యములో మనం చదువుకుంటాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనము. ప్రార్థనా మందిర అధ్యక్షులలో ఒకడగు యాయీరు యేసు వద్దకు వచ్చి ఆయన పాదములపై పడ్డాడు. మందిర అధ్యక్షుడంటే ఆ గ్రామములో ఆ ప్రాంతంలో పేరునిక కలిగినటువంటి వాడు, మంచి పలుకుబడి ఉన్నటువంటి వాడు, ఆర్థికంగా బలపడినటువంటి వాడు, మతపరమైన నాయకుడు. కొన్ని సందర్భాలలో ఆయన చెప్పిందే చెల్లుబాటు అవుతుంది. అటువంటి నాకు అన్నీ ఉన్నాయి అనుకున్నటువంటి మందిరాధ్యక్షుడైనటువంటి యాయీరు ధనం ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, 10 మందిలో పలుకుబడి ఉంది, మతపరమైనటువంటి అధికారం ఉంది. ఇవన్నీ ఉన్నా కానీ తన కుమార్తె విషయంలో తాను ఒకటి గమనించాడు. నేను నా కుమార్తెను నా అంతట నేనుగా బ్రతికించుకోలేను, నాకు యేసయ్య సహాయము కావాలి, నాకు యేసయ్య సహాయము కావాలి. తన యొక్క ఒక రకంగా చెప్పాలి అంటే అసక్తతను వ్యక్తపరుస్తున్నాడు. తన తలకు మించినట్టు భారం అది. చాలామంది తల్లిదండ్రులు ఈ ఆధునిక ప్రపంచంలో అదే కదా జరిగేది. పిల్లలకు సహాయం చేయాలనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం. పిల్లలు మాట వినేటట్లుగా చేయాలనుకున్న వాళ్ళు మాట వినటం లేదు. పిల్లలను మార్చాలనుకుంటున్నా వాడు చెడు వ్యసనాలకి, చెడు స్నేహాలకి అలవాటైపోతున్నాడు. మన వల్ల కాటల్లా వారిని దేవుని యొక్క సన్నిధికి మంచి మార్గం నడిపించటానికి కన్నీరు కారుస్తున్నాం, నిరుత్సాహపడిపోతున్నాం, బలహీనపడిపోతున్నాం. యాయీరు నిరుత్సాహపడలా, బలహీనపడలా, యేసయ్య మీద నమ్మకాన్ని ఉంచాడు. ఇక్కడ మనం యాయీరు విషయంలో ప్రియులారా మరొక విషయాన్ని కూడా తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి అంటే, అతడు ఒక యూద మత బోధకుడు, యూద మత నాయకుడు, యూద మత నాయకుడైనటువంటి అతడు ఎటువంటి సిగ్గు లేకుండా, సిగ్గుపడకుండా యేసు ప్రభు దగ్గరికి రాగలిగాడు అందరి ముందు కూడా. అరే, నేనే మత నాయకుడిని కదా, నేను అధికారం ఉన్నటువంటి వాడిని, నాకు అన్నీ ఉన్నాయి కదా అని వాటి మీద నమ్మకాన్ని ఉంచలా. ప్రభు వద్దకు పరిగెట్టాడు. ఒక రకంగా చెప్పాలని తనను తాను తగ్గించుకున్నాడు పరిపూర్ణంగా. మొట్టమొదటిగా తను చేసింది ఏమిటి అంటే, ప్రభువు చెంతకు వెళ్ళాడు. ఏమని ఉంది? ప్రార్థనా మందిరాధ్యక్షులలో ఒకడకు యాయీరు యేసు దగ్గరకు వచ్చాడు. మనము కూడా మన బిడ్డల నిమిత్తమై యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. మన బిడ్డల కొరకే ప్రార్థన చేయటానికి యేసయ్య సన్నిధికి వెళ్ళాలి. అది నీ కుటుంబంలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు కూడా నీవు ప్రభు సన్నిధికి వెళ్ళినట్లే. మొదటిగా అన్నిటికంటే ముఖ్యంగా నా బిడ్డల జీవితంలో, నా కుమారుని జీవితంలో, నా కుమార్తె జీవితంలో ఈ కార్యం అనేటువంటి నాకు సాధ్యమయ్యేది కాదు, ఆయనకి మాత్రమే సాధ్యమవుతుందనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి.
ఆయన మాత్రమే నా బిడ్డలను మార్చగలడు, ఆయన మాత్రమే నా బిడ్డ జీవితంలో, నా కుమారుని జీవితంలో ఈ కార్యాన్ని చేయగలడు అని యాయీరు వలె నమ్మకముతో, విశ్వాసముతో ప్రభుపాదాల సన్నిధికి వెళ్ళాలి. ఇది మనం అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఈ అవగాహన లేకపోతే ఏమవుతుందంటే ప్రభువును మరిచిపోతాం, మన శక్తి మీద మనం ఆధారపడతాం. పిల్లలు మారనప్పుడు, పిల్లలు అభివృద్ధి చెందనప్పుడు, పిల్లలు మనం అనుకున్నట్లుగా కానీ, దేవుడు ఆశీర్వదించినట్లుగా కానీ వారి స్థాయికి వెళ్ళినప్పుడు మనం నిరుత్సాహంతో, నిర్వేదముతో కూరుకొని పోతాం. యాయీరు దీనిని స్పష్టంగా గ్రహించాడు. నా కుమార్తె ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతుంది, నాకు ధనం ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, మతపరమైన నాయకుడిని, అయినా కానీ ఆ యేసయ్య అవసరం నాకుంది నా బిడ్డ విషయంలో. ఆ యేసయ్య దీవెన నాకు కావాలి, ఆ యేసయ్య ఆశీర్వాదం నాకు కావాలి. నా బిడ్డ బ్రతకాలంటే ఆ యేసయ్య ఒక్కడే అది చేయగలడు. ఈరోజు కూడా నీవు నేను చెప్పగలగాలి, నా కుమారుడు నా కుమార్తె వారు దీవించబడాలంటే, వారు అనుకున్నది సాధించాలి అంటే, ఆశీర్వాదాలు పొందాలి అంటే ఆ యేసయ్య ఒక్కడే దానిని చేయగలడు అని యాయీరు వలె నీవు నేను కూడా విశ్వసించగలగాలి. వాక్యం ఏమని చెప్తుంది పిల్లారా? 127వ కీర్తన 1వ వచనములో, యెహోవా ఇల్లు కట్టని యెడల కట్టు వారి యొక్క శ్రమ వ్యర్థం అవుతుంది. అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, నీకు అన్ని రకాల హంగులు ఆర్భాటాలు ఉన్నా కానీ, ఆర్థికంగా బలవంతుడువైనా కానీ, సామాజికంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నా కానీ, మతపరమైన మంచి స్థితిలో ఉన్నా కానీ, ఆయన సహాయం లేకుండా కొన్ని విషయాలలో నీ బిడ్డల విషయంలో నువ్వేమీ చేయలేవు. వైద్యులు కూడా చేయలేరు, చేయలేకపోయారు యాయీరు విషయంలో. మొదటిగా మనందరము కూడా ఈ సత్యాన్ని గుర్తించాలి. చాలామంది తల్లులు, చాలామంది తండ్రులు అనవసరమైనటువంటి కృంగుబాటుతనానికి లోనవుతున్నారు. నా బిడ్డలు మారటల్లా, ఎలాగా ఏం చెప్పినా వింటల్లా, ఎంత మొత్తం నాతోటి మాట్లాడటానికి ఇష్టపడతలా నా కుమార్తె, నేనేం చెప్పినా పో అని అంటున్నారు. అంటలేదా? ఇది ప్రస్తుత ప్రపంచం. ఏం చేయాలి ఏందో తెలియట్లా. యాయీరు వలె మొదటిగా నీకు జ్ఞాపకం రావాలి, నీకు తలంపు రావాలి, ఇది నా వలన జరిగేది కాదు. యాయీరుకు అర్థమయ్యింది, నా బిడ్డ మరణాపాయ స్థితిలో ఉంది, నేను ఏం చెయ్యలేను, ఇంకా ఇది నా పరిధికి మించినటువంటిది, నా స్థాయికి మించినటువంటిది, ఇది నా వల్ల పరిష్కారం అయ్యేటువంటిది కాదు. ఆయన దగ్గరికి వెళ్తా, ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే. ఆయన మాత్రమే చేయగలడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన పరమ వైద్యుడు, ఆయన చేయగలడు, ఆయన సాధ్యమైనది సాధ్యం చేయగలడు. యాయీరు నమ్మాడండి, నమ్మాడు. ఆయన మాత్రమే నా బిడ్డలను కట్టాలి, ఆయన మాత్రమే నా కుటుంబాన్ని కట్టాలి. తల్లిదండ్రులారా దయచేసి వినండి, ప్రభు సన్నిధికి పరిగెట్టండి మీ బిడ్డల కొరకై. అద్భుతాలు చూస్తాం మన జీవితాలలో. యాయీరు ప్రియులారా బిడ్డల కొరక ఏ విధంగా ప్రార్థన చెయ్యాలి అనే విషయంలో తల్లిదండ్రులకు ఒక గొప్ప ఆదర్శం బైబిల్లో. మొదటిదేమని చెప్పుకున్నాం? మొదటిగా నా బిడ్డల విషయంలో అన్నిటినీ కూడా నేను నా ధనముతో, నా పేరు ప్రఖ్యాతులతో, నా పలుకుబడితో, నా అంగబలముతో, నా కండబలముతో అన్నీ కూడా నెరవేర్చలేను నా బిడ్డల జీవితాలలో. గుర్తుపెట్టుకోండి, యాయీరు అది గుర్తించాడు. మొదటిగా మందిరాధ్యక్షుడు, మతపరమైన బలం ఉంది, ఆర్థికపరమైన బలం ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కానీ గుర్తించాడు ఇది నా వల్ల ఏది కాదు, నా బిడ్డ జీవితం ఆయన వల్ల మాత్రమే అవుతుంది. కాబట్టి బిడ్డలారా, యాయీరు మొదటిగా చేసింది ఏమిటి అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, తన కుమార్తె గురించి తన వేదనను యేసయ్య పాదాల మీద పోశాడు, యేసయ్య మీద వేశాడు, ఆయన భారాన్ని యేసయ్యకు అప్పగిస్తున్నాడు. యాయీరు ప్రభువు దగ్గరికి వచ్చిన విధానం, మొదటిగా ప్రభువు దగ్గరికి వచ్చాడు. రెండవది ప్రియులారా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని, చాలామంది ఉన్నారు యేసయ్య చుట్టూ కూడా, శిష్యులు, అపోస్తులు, ఇతరులు కూడా చాలామంది ఉన్నారు. ఒక మందిరానికి అధ్యక్షుడైనటువంటి అతడు, పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి అతడు, 10 మందికి బోధించేటువంటి అతడు ప్రియులారా యేసయ్య పాదాల మీద పడుతున్నాడు. వినండి, మార్కు సువార్త 5వ అధ్యాయం
22వ వచనములో, ప్రార్థనా మందిర అధ్యక్షులలో ఒకడగు యాయీరు అనువాడు యేసయ్య దగ్గరికి వచ్చి ప్రభువు పాదముల మీద పడ్డాడు. ఇది నీవు నేను చేస్తున్నామా? పాదములపై పడటం అంటే ఏమిటి? పాదాల మీద పడటం అంటే ఏంటి? ఇక పరిపూర్ణంగా సమర్పించుకోవటం. అయ్యా, మా వల్ల ఇది జరగదు, మా వలన ఇది పెగలదు, మా వలన ఇది పరిపూర్ణమయ్యేది కాదు, నీవే, ఇక నీవే. నీవు నీల ముంచినా పాల ముంచినా నీవే, నీట ముంచినా పాల ముంచిన నీవే, ఇంకా నీ చేతుల్లో ఉంచుతున్నాను. సిగ్గుపడలా. మందిరానికి అధ్యక్షుడు, యూద ప్రజలకి ఒక గొప్ప రబ్బుని, బోధకుడు అయిన యాజకుడై ఉండొచ్చు. కానీ తన కుమార్తె కొరకై యేసయ్య సన్నిధిలో ఎలా? పాదములపై పడిపోయాడు. అది ప్రార్థనా విధానాన్ని నేర్పిస్తుంది మనకి. ప్రార్థన యాయీరు చేస్తున్న ప్రార్థన విధానాన్ని మనకు తెలియజేస్తుంది. బిడ్డలారా, తనను తాను పూర్తిగా విశ్వాసంతో అంకితం చేసేసుకున్నాడు, యేసయ్యకి అర్పించేసుకున్నాడు తన బిడ్డ కొరకై. యాయీరుకు అర్థమయ్యింది. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనములో యేసు ప్రభు పలికినట్లు మాటలు యాయీరుకు అర్థమయ్యాయి. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉందునో వాడు అధికముగా ఫలిస్తాడు. ఏలయనగా నేను లేక మీరు ఏమీ చెయ్యజాలరు. అది మీ కుటుంబ విషయంలో కావచ్చు, మీ బిడ్డల విషయంలో కావచ్చు, ఏదైనా కావచ్చు గాక, నేను లేక మీరు ఏమీ చెయ్యజాలరు. యాయీరుకు అది స్పష్టంగా అర్థమైంది. నా కుమార్తె విషయంలో ఈ సమయంలో ఆ యేసయ్య లేకుండా, ఆ యేసయ్య కృప లేకుండా, ఆ యేసయ్య సహాయం లేకుండా నేనేం చేయలేను, ఇంకా నా చెయ్యి దాటిపోయింది. ఫాదర్ గారండి, నేనెంత చెప్పినా నా కుమార్తె వింటలేదయ్యా, ఏం చెయ్యాలి నేను? యాయీరు చేసింది చెయ్యి తల్లి, యాయీరు చేసింది చెయ్యి తండ్రి. నీ బిడ్డను మారుస్తాడు దేవుడు, నీ కుమారుణ్ణి మారుస్తాడు దేవుడు. వేదన పడకో, తల్లిగా తండ్రిగా ఉంటుంది, కానీ దాన్ని అనవసరంగా పెంచుకో మాకు. ప్రభు అంటున్నాడు కదా, మీ భారములను నాపై మోపుడు, నేను మేము ఉద్ధరిస్తాను. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్పాలి మీకు. బైబిల్ గ్రంథంలో తల్లి కానీ తండ్రి కానీ తన బిడ్డల కొరకే ప్రార్థన చేసినట్టు ప్రతి ప్రార్థనకి దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు. ప్రతి ప్రార్థనకే. చూడండి బైబిల్ గ్రంథాన్ని ప్రియులకు దేవుని బిడ్డలారా. తల్లిదండ్రులు తమ పిల్లలను దీవించమని యేసయ్య దగ్గరికి వస్తే మత్తయి శుభవార్త 18-19 అధ్యాయాలలో శిష్యులు ప్రభువుకు సమయం లేదు పొండి అన్నారు. ప్రభు ఏమన్నాడు? తల్లిదండ్రుల యొక్క, ఆ తల్లుల యొక్క ప్రార్థనను ఆలకించాడు. హన్నా బిడ్డ కొరకే ప్రార్థన చేసింది, దేవుడిచ్చాడు. సొలొమోను కొరకే దావీదు ప్రార్థన చేశాడు, దేవుడు దీవించాడు. బైబిల్ పేజీలు తిరగేయండి. అబ్రహాము కుమారుని కొరకే ప్రార్థించాడు, ఆశీర్వదించాడు. యాకోబు తన కుమారుడంటే యోసేపు కొరకే ప్రార్థన చేశాడు. కుమారులందరి కొరకే ప్రార్థన చేశాడు, దేవుడు దీవించాడు. ప్రియులారా, దయచేసి తల్లిదండ్రులారా, మొట్టమొదటిగా ఒక మాట చెప్తున్నాను, దీన్ని రాసి పెట్టుకోండి. మీరు మీ బిడ్డల మీద పెట్టే పెట్టుబడి, మొట్టమొదటి పెట్టుబడి ఏంటంటే ప్రార్థన అనే పెట్టుబడి పెట్టండి, డబ్బులు కాదో. యు ఇన్వెస్ట్ ప్రేయర్ ఆన్ యువర్ చిల్డ్రన్. ప్రార్థన అనే పెట్టుబడి పెట్టండి, అద్భుతాలు చూస్తారు. ఈ ప్రార్థన నీవు నీ ఉద్యోగంలో ఉన్నప్పుడు, వ్యాపారం ఎక్కడి నుంచైనా చేయొచ్చు. చేస్తూనే ఉన్నా స్వామి, టెన్షన్ కాదు పడాల్సింది. నీ వేదనని, నీ కన్నీటిని ప్రార్థనగా మార్చు నీ బిడ్డల కొరకై. యాయీరు చాలా వేదనతో ఉన్నాడు, కానీ ఆయన చేసినట్టు కార్యం ఏమిటంటే ప్రభువు దగ్గరికి వెళ్ళాడు, ప్రభువుకు అర్పించాడు. రెండవది, తన ఆ
పరిష్కారం చేయలేని తనాన్ని గుర్తుంచుకున్నాడు. రెండవది ఏంటంటే ప్రియులారా, యాయీరు ప్రభువు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన విధానం చాలా గొప్పది కదండి. చెప్పాను కదా, ఒక అధికారిగా ఉండి అంతస్తులో ఉండి అందరి సమక్షంలో ప్రభువు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ ప్రమాణం, పాదాల మీద పడిపోవటం. సర్వం యేసయ్యే, సకలం యేసయ్యే, ఆయన చేయగలడనే విశ్వాసం ఉండాలి. పరిపూర్ణంగా సమర్పించుకోవటం అలవాటు చేసుకోవాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. అంటే సిగ్గుపడలా, గర్వంతో లేడు, దీనతతో తగ్గింపు కలిగి ప్రార్థన చేశాడు. ప్రభు పాదాల మీద పడటం అంటే వినయం, తగ్గింపు, దీనత. కొంతమంది చస్తన్నా కానీ గర్వాన్ని విడిచిపెట్టరు. తెలుగులో కొన్ని మాండలికాల్లో అంటారు, కొన్ని ఏరియాల్లో కొలుకుల్లోకి పోతున్నా కానీ కోటలను వదిలిపెట్టరంటండి. అంటే ఆ గర్వాన్ని విడిచిపెట్టరు. ఆ లోపలికి సమాధిలోకి వెళ్తున్నా కానీ బిగదీసుకొని ఉంటారు. యాయీరు మనకు నేర్పించే తల్లిగా తండ్రిగా, తగ్గో, దేవుని సన్నిధిలో నీ బిడ్డల కొరకై ఎంతవరకు తగ్గగలిగితే అంత వినయాన్ని చూపించు, అప్పుడే నువ్వు అద్భుతాన్ని చూస్తావు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో, దేవుడు గర్విష్ఠులను ఎదిరించును, వినయము గల వారికి కృపను కరుణించును. తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించువాడు తగ్గించబడును. లూకా 18:14వ వచనం. యాయీరులో ఉన్నటువంటిది ఏమిటి అంటే, తన కుమార్తె కొరకై యేసయ్య పాదాల మీద పడ్డాడు, తగ్గించుకున్నాడు. వినయముతో కూడిన ప్రార్థన, తగ్గింపుతో కూడిన ప్రార్థనను దేవుడు నిరాధారము చెయ్యడు. నీవు కూడా ప్రభు సన్నిధికి పదే పదే వెళ్ళి యాయీరు వలె మోకరించి ప్రభు పాదాల మీద పడి నీ బిడ్డల కొరకే ప్రార్థన చేయగలిగితే, యాయీరు కుమార్తెను దేవుడు ఏ విధముగా లేపాడో, యాయీరు కుమార్తె జీవితంలో దేవుడు ఏ విధంగా అద్భుతాన్ని చేశాడో, తల్లి తాకుమి నా బిడ్డ నీతో చెప్తున్నా, లే, నీ వ్యసనము నుండి లే, నీ పాపము నుండి లే, నీ చెడు జీవితం నుండి లే అని మన బిడ్డలతోటి కూడా చెబుతాడు, లేపుతాడు, జీవముతో నింపుతాడు, ఆనందాన్ని ఇస్తాడు. నీవు నేను చేయవలసిందల్లా యాయీరు మనస్తత్వాన్ని కలిగి ప్రభువును ఆశ్రయించాలి. యాయీరు మనస్తత్వముతో ప్రభు సన్నిధికి వెళ్ళాలి. యాయీరు యొక్క తత్వాన్ని కలిగి మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. అప్పుడు మన బిడ్డల జీవితాలలో అద్భుతాలను చూస్తాం. ప్రియులారా, మీ బిడ్డల యొక్క పేరు పెట్టి ప్రార్థన చెయ్యండి. ఒకటి, వీలైతే చిన్నపిల్లలైతే అప్పుడప్పుడు మీ బిడ్డల తలల మీద చేతి ఉంచి సిలువ గుర్తు వేసి ప్రార్థన చెయ్యండి. ఏ దుష్ట శక్తి కూడా బిడ్డల జోలికి రాకుండా ఉండాలని. తల్లి ప్రార్థన, తండ్రి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు బిడ్డ విషయం. నమ్మండి బిడ్డలారా, మీరు ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా మీ బిడ్డలకి దీవెన, ఆశీర్వాదం. చెప్పాను కదా, మీరు మీ బిడ్డల మీద పెట్టే పెట్టుబడి ఏమిటంటే ప్రార్థన అనే పెట్టుబడి. సమయాన్ని పెట్టి వెచ్చించి ప్రార్థన చేయండి మీ బిడ్డల కొరకై. తల్లిదండ్రుల ప్రార్థన బిడ్డలకు దీవెనకరం, ఆశీర్వాదకరం. యాయీరు ప్రభువు దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడి ప్రార్థన చేసి బిడ్డను బ్రతికించుకున్నాడు, బిడ్డను కుమార్తెను బ్రతికించుకున్నాడు. బాలిక దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులతో కలిసి, శిష్యులతో కలిసి బాలిక చెయ్యి పట్టుకుని తలితాకుమి, ఓ బాలిక లెమ్మని నీతో చెప్పుచున్నాను అని ఈ మాటలకు అర్థము. వెంటనే ఆ బాలిక లేచి నడవసాగాను. ఆమె 12 ఏళ్ల ప్రాయము గలది. అది చూచిన జనులలో ఆశ్చర్యచకితురైరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుడు మనందరికీ కూడా ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. యేసయ్య దృష్టిలో ఇది అసాధ్యము అనేటువంటిది లేదు, ఆ మాట లేదండి. ఆయనకి సకలము సాధ్యమే. నీవు కూడా యాయీరు వలె ప్రభు చెంతకు వెళ్ళు. ప్రభు సన్నిధిలో ఏమని గుర్తించాలి? నా బిడ్డల విషయంలో, నా కుమారులు కుమార్తెల విషయంలో అన్నీ నేను పరిష్కారం చెయ్యలేను, ఆయన మాత్రమే పరిష్కరించాలి అని నిస్సహాయతను వెలిపుచ్చు
ప్రభువు పాదములపై పడు, ప్రభువు చెంత పదే పదే ప్రార్థన చేయి. ఆ తరువాత ఏంటండి, ఏం జరుగుతుంది? మరణించిన నా కుమార్తెను కూడా యేసయ్య లేపగలడో, ఆయనకి సమస్తము సాధ్యమే అనే విశ్వాసాన్ని ఉంచు. తరువాత మిగుల ప్రతిమిలాడు, పట్టు విడవకుండా ప్రార్థన చేయి, పట్టు విడవకుండా ప్రార్థన చేయి. తరువాత ఏమిటి? నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు ఇది వల్ల కాదులే, ఇది అయిపోయింది, ఎవరు యాయీరు ఇంటి దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళలాగా ఉండమాకు, చనిపోయిందిగా ఇంక యేసయ్య వల్ల కాదు, అట్లాంటి వాటిని ఎంటర్టైన్ చెయ్యమాకు. 8వది గుర్తుపెట్టుకో, ఇది చాలా ముఖ్యం. నీ విశ్వాసాన్ని ఎవడన్నా లాగివేత్తన్నాడా? ఇండియన్ పీతల్లాగా, భారతదేశ పీతల్లాగా ఎవడన్నా లాగేత్తన్నాడా? వాళ్ళని ముందు బయటికి తరు. 9వది, యేసయ్యను ఇంటికి తీసుకొని వెళ్ళటం మర్చిపోమాకో, యేసయ్యను ఇంటికి తీసుకొని వెళ్ళటం మర్చిపోమాకో. యాయీరు తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. 10వది ముఖ్యంగా, నా యేసయ్య నా బిడ్డను లేపుతాడు అనే విశ్వాసంతో ఉండు. నీ జీవితంలో, నీ బిడ్డల జీవితాలలో అద్భుతాలు చూస్తావు. యాయీరు వలే ప్రార్థన చెయ్యి. యేసయ్య నీ బిడ్డను లేపుతాడు. అస్సలు నిరుత్సాహపడమాకు. సాతానుడనేటువంటి వాడు అయిపోయింది నీ బిడ్డల పని అంటాడు. నో, డోంట్ యాక్సెప్ట్. ఒప్పుకోమాకు వాడికి. లేదో నా యేసయ్య ఉన్నాడు. యాయీరు నిరుత్సాహపడలా, ఇంటి దగ్గర నుంచి వచ్చి చెప్పినా కానీ భయపడలా. ధైర్యంగా ఉండు, విడవక, పట్టు విడవక ప్రార్థన చెయ్యి. దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. తలలు వంచి నీ బిడ్డల కొరకే ప్రార్థన చెయ్యి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. యాయీరు బిడ్డల కొరకై ఏ విధంగా ప్రార్థన చెయ్యాలి అన్న విషయంలో గొప్ప ఆదర్శం. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. ఈనాడు యాయీరు యొక్క జీవితాన్ని, యాయీరు యొక్క ప్రార్థనా విధానాన్ని, యాయీరు యొక్క పరిశుద్ధతని, యాయీరు యొక్క నమ్మకాన్ని, యాయీరు యొక్క విశ్వాసాన్ని, యాయీరు యొక్క పట్టు విడవని ప్రార్థనా జీవితం, తన బిడ్డల కొరకై, తన కుమార్తె కొరకై చేసిన ప్రార్థనని మా గొప్ప ఆదర్శంగా ఉంచావు. వందనాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. నా యేసయ్య, ఈనాడు మా బిడ్డలందరి కొరకే ప్రార్థన చేస్తున్నా. ముఖ్యంగా చదువుల విషయమై, జీవితం విషయమై కృంగినటువంటి వారిగా, నిరుత్సాహంతో ఉన్న బిడ్డలపై నీ ఆత్మ అభిషేకాన్ని నింపండి. ఈ క్షణంలో ప్రభు అభిషేకించండి, మా బిడ్డలని అభిషేకించండి. పరిశుద్ధాత్మ శక్తితో, ధైర్యముతో మా బిడ్డల ముందుకు సాగులాగున, వారి చదువుల విషయంలో, వారి ఉద్యోగం విషయంలో, వారి భవిష్యత్తు విషయంలో, వారి యొక్క వ్యాపారం విషయంలో మా బిడ్డలను తోడుగా ఉండండి. అన్నిటికంటే ముఖ్యంగా వారి పవిత్రత విషయంలో నేను చెడుకు అలవాటైపోయాను, నేను ఇంకా మారనేమో అని బిడ్డలు భయపడుతున్నారు. యవ్వన ప్రాయములో ఉన్న బిడ్డలు, యేసురాజా నువ్వు వారికి తోడుగా ఉండయ్యా. ఆ యొక్క మరణించినటువంటి యాయీరు కుమార్తెను జీవములో లేపినట్లుగా పాపములో మరణించిన మా బిడ్డలందరినీ జీవముతో లేపు యేసయ్యా. నీకు సమస్తము సాధ్యమే తండ్రి. తండ్రి, ఈ రోజున తల్లిదండ్రుల కొరకే ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎంతోమంది బిడ్డలు వేదనతో, తల్లిదండ్రులు నా బిడ్డల కొరకే కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను. నా బిడ్డడు మారడేమో, నా బిడ్డ జీవితం ఇలాగానే ఉంటుందేమో, నా బిడ్డ బ్రతుకు ఈ విధంగానే మరి ఆ యొక్క మరణించిన స్థాయికి వెళ్ళిపోతుందేమో అని వేదనతో, బాధతో ఉన్నారు. వారికి నేర్పించండి అయ్యా, నేను ఉన్నానని చెప్పండి ప్రభువా. యాయీరు ఏ విధంగా పరిగెట్టుకుంటూ నీ వద్దకు వచ్చాడో, తల్లిదండ్రులు కూడా నీ పరిగెట్టుకుంటూ నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేటువంటి తల్లిదండ్రులుగా దీవించండి నా ప్రభువా. ప్రభువా, తల్లిదండ్రులు ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో ఉండగా కన్నీటితో, వేదనతో ప్రార్థన చేస్తున్నారు. చూడలేక, వారి యొక్క అనారోగ్య బాధను తట్టుకోలేక వేదనతో వేడుకుంటున్నారయ్యా. దీవించు ప్రభువా, ఆశీర్వదించు నాయన, అద్భుతాలు చేయి నాయన మా బిడ్డల జీవితాలలో. అవును ప్రభు, అద్భుతాలు చేయి, నువ్వు చేయగలవు ప్రభువా. చనిపోయినటువంటి యాయీరు కుమార్తెను జీవముతో లేపిన దేవా, నా బిడ్డ భయముతో ఉంది, ఆందోళనతో ఉంది, అభద్రతాభావముతో ఉంది. నేను చేయగలనా, నేను సాధించగలనా, నాకు ఇన్ని మార్కులు వస్తాయా, నాకు ఈ ఉద్యోగం వస్తుందా, నీ వ్యాపారంలో సక్సెస్ అవుతానా, నా పరిశుద్ధత విషయంలో నేను ఈ పాపాన్ని విడిచిపెట్టలేస్తానా అనే భయముతో ఉన్నారు.
దృఢపరచు, బలపరచు, నీ ఆత్మాభిషేకాన్ని కుమ్మరించు ప్రభువా. వర్షధారగా కుంభవృష్టిగా ఈ సమయంలో బిడ్డలందరిపై, చిన్నారి బిడ్డలందరిపై కుమ్మరింప చేయండి తండ్రి. అభిషేకించు నా తండ్రి, అభిషేకించు నాయన. ఏ ఒక్క బిడ్డ కూడా పోవటం నీకు ఇష్టం లేదయ్యా. ఏ ఒక్క బిడ్డ కూలిపోవటం నీకు ఇష్టం లేదయ్యా. నిన్ను నమ్మినటువంటి బిడ్డలు ప్రభువా యెషయా గ్రంథంలో పలికినట్లు పక్షిరాజు వలె, గ్రద్ద వలె ఎగురుతారని పలుకుతున్నావు తండ్రి. నీ బిడ్డల విషయంలో చేయండి ప్రభువా, దీవించండి నాయన. ముఖ్యంగా ఎవరైతే తల్లిదండ్రులు కన్నీటితో తమ బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నారు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించయ్యా. అద్భుతాలు చెయ్యమని, ఆశీర్వదించమని మనాదుడైన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మీ బిడ్డలని, మిమ్మల్ని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రియులారా, ఇటువంటి ప్రోత్సాహకరమైన, ఆశీర్వాదకరమైన దేవుని యొక్క సందేశాలని మీరు ఇంకా ఇతరులకు షేర్ చేయండి. దయచేసి ఒక లైక్ చేసి, ఒక మెసేజ్ ఉంచి, అదేవిధంగా హైప్ చేసి ఈ పరిచర్యని, ఈ దేవుని యొక్క సువార్తలో మీరు కూడా భాగస్థులు కావలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డలను ఎల్లప్పుడూ చల్లగా దీవించుదురుగాక. ఆమెన్.